ఇప్పుడు ఏ ఒత్తు గురించి చెప్పాలి మనం? మా ఒత్తు గురించి చెప్పుకోవాలి. మా ఒత్తు గురించి చూడండి, పేజీ నెంబర్ 21. పేజీ నెంబర్ 21. మా ఒత్తు తీయండి పేజ్. టెక్స్ట్ బుక్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ అవర్ టెక్స్ట్ బుక్స్. మా ఒత్తు గురించి ఇవాళ డేట్ వేసుకోండి. క్లాస్ రూమ్ లో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, క్లాస్ బుక్ ఓపెన్ చేయండి. మా ఒత్తు మాట సున్నా చాలా చిన్నగా ఉంటుంది. మా ఒత్తు అమ్మ. ఫస్ట్ వన్ అమ్మ. ఆ మా మా కింద మా ఒత్తు అమ్మ. లేకుంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఏముంది, ఇలా కూడా రాయొచ్చు మా ఒత్తు. అలా రాయొచ్చు, అలా కూడా రాసుకోవచ్చు. మా ఒత్తు టెక్స్ట్ బుక్ ఎలా ఉందో అలా కూడా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు, అలా కూడా రాసుకోవచ్చు మా ఒత్తు. ఓకే, డోంట్ వరీ. అమ్మ. అమ్మ అంటే తెలుసా? అమ్మ అంటే తెలుసా? తలకాయ ఊపట్లేదు, బొమ్మలో కనిపించాడు వీడియోలో. అమ్మ అంటే తెలుసా? గుడ్. మీ మదర్, మమ్మీ. అమ్మాని పిలిచిన ఆలకించవేమమ్మ. ఒక సాంగ్ కూడా ఉంది అమ్మ మీద. అమ్మ మనకి కనిపించే దేవత. అమ్మ మనకి కనిపించే దేవత. అంతకుముందు కూడా చెప్పాను మీకు, పొద్దున్నే లేవగానే అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టుకోండి అని చెప్పా. అమ్మ మనకి, మీరు పొద్దున్నే లేచేసరికి అమ్మ అన్నం, కూర, టిఫిన్ అన్ని రెడీ చేసేస్తుంది స్కూల్కి. అవునా కదా? రెడీగా పెడుతుందా లేదా? రెడీ చేస్తుందా? ఏమనందనా? అవునా? అన్ని రెడీ చేసి పెట్టేస్తుంది మనకి రెడీగా. లేండి స్కూల్ టైం అయిపోయింది, క్లాస్ టైం అయిపోయింది అని చెబుతుంది. అమ్మను నమ్ముకుంటిని, అమ్మను నమ్ముకుంటిని. మీరందరూ ఎవరు నమ్ముకున్నారు? మీ అమ్మను నమ్ముకున్నారు, మీ అమ్మగారిని నమ్ముకున్నారు. ఎందుకు? మీ అమ్మగారు పాపం మీకు అన్ని రెడీ చేసి పెట్టారు కాబట్టి మీరు ఈ టైంకి క్లాస్కి రాగలిగారు. మీ అమ్మగారు ఏం పెట్టకపోయారు, ఇంకో టిఫిన్ పెట్టకపోతే మీరు క్లాస్కి ఎలా వస్తారు? క్లాస్కి రాలేరు కదా మీరు. మీకు అన్ని ఏం కావాలో అన్ని రెడీ చేసి పెట్టారు ఇంట్లో. కంప్యూటర్ అయితే కంప్యూటర్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, ఫోన్ అయితే ఫోను, అన్ని రెడీ చేసి, బుక్స్ అన్ని రెడీ చేసి, మిమ్మల్ని రెడీ చేసి, మీకు టిఫిన్ పెట్టి క్లాస్ ముందు కూర్చోమని చెప్పారు మమ్మీ. ఎంత సహాయం చేశారు మమ్మీ మీకు. అమ్మ మదర్. నెక్స్ట్ బొమ్మ డాల్. బాపు చూస్తే బో, మా కింద మావుతు బొమ్మ. బొమ్మ అంటే ఆడుకునేది. మీ దగ్గర బొమ్మ డాల్, టాయ్, ఒక టాయ్, ఒక టెడ్డీ బేర్. మీ దగ్గర కూడా చిన్న బొమ్మ ఉంటుంది. చిన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకొని మనంతో బొమ్మ ఉంటే ఎప్పుడు ఆ బొమ్మ మన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు కొంతమంది ఏం చేస్తారు, బొమ్మ ఉంటుంది, బొమ్మను కూడా పక్కన పెట్టుకుంటారు. ఆ బొమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తూ ఉంటారు. బొమ్మలు అంటే మీకు చాలా ఇష్టం పిల్లలకి. బొమ్మ. నెక్స్ట్ చెమ్మ చెక్క. థర్డ్ వన్ చాకే తుమ్సే చే, మా కింద మావత్తు మళ్ళా
చాకి తుమ్సే చే నెక్స్ట్ కా కింద కావద్దు చెమ్మ చెక్క దిస్ ఇస్ ఫస్ట్ ఎక్సర్సైజ్ ది ఫస్ట్ వన్ అమ్మ సెకండ్ వన్ బొమ్మ థర్డ్ వన్ చెమ్మ చెక్క చెమ్మ చెక్క ఇద్దరు పిల్లలు కలిసి ఇలా ఆడుతుంటారు ఆ పిల్ల ఎదురుగడ్డ నిలబడుతుంది ఈ పాప ఎదురుగడ్డ కనిపిస్తుంది ఇలా చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లా వేయ రంగ ఆలకించ రంగ అని ఒక పాట ఉంటుంది ఆ పాట నాకు రాదులే ఇలా పెట్టి ఇలా 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 ఆడుతూ ఉంటారు ఇద్దరు పిల్లలు కలిసి చిన్న చిన్న పిల్లలు అవునా కదా ఆడతారా లేదా మీరు చెమ్మ చెక్క అని చెప్పి ఎదుటి వాడి చేతులు ఇలా పెట్టమని కొడతారు చేతులకి రైట్ that is first exercise now second exercise again second one lo first one mala bomma ba kontum se do ma kita mouth bomma అంటే దా చదువుకున్నాం మనం టాయ్ ఒక డాల్ ఒక టెడ్డీ బేర్ లాంటిది నెక్స్ట్ రెమ్మ అంటే చెట్టుకున్నటువంటి ఒక చిన్న చిన్న రెమ్మ చెట్టుకున్నటువంటి ఒక పూల చెట్టుకో ఒక చిన్న చెట్టుకున్నటువంటి రెమ్మ అన్నమాట చిన్న చిన్న రెమ్మలు చెట్టుకుండేదా రెమ్మ అన్నమాట థర్డ్ వన్ కొమ్మ ఆ కొమ్మకి పక్కన ఉండేది రెమ్మ కొమ్మ చెట్టుకున్నది చెట్టుకి పక్కన బ్రాంచ్ కొమ్మ మీన్స్ బ్రాంచ్ కొమ్మ కాకపోతే से को మా కింద మావద్దు కొమ్మ చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చిటారి కొమ్మన మిఠాయి పొట్లం ఏమిటది చిటారి కొమ్మన మిఠాయి పొట్లం ఏంటంటే తేనె తుట్టే తేనె హనీ ఉండే చుట్టూత తేనె పెట్టుకుంటుంది అవన్నీ చిన్న పురుగులన్నీ చిన్న చిన్న హనీ బీస్ అన్ని కలిసి ఏం చేస్తాయంటే పుష్పాల దగ్గరికి వెళ్ళి ఆ పుష్పంలో ఉన్నటువంటి మకరందాన్ని ఇలా పీల్చి తీసుకొచ్చి అలా తేనె పెడితే మనం ఏం చేస్తామంటే అది బాగా పట్టిన తర్వాత అది లేనప్పుడు చూసి పొగ పెట్టి దాన్ని తీసుకెళ్ళి బాగా పిండేసి సీసాల పోసుకుని మనం తేనె తాగేస్తూ ఉంటాం మనం హనీ తేనె చిటారి కొమ్మున మిఠాయి పొట్లం ఏమిటది తేనె చుట్టే నెక్స్ట్ తుమ్మ బబుల్ తాకుంస్తే మా కింద మావుతూ తుమ్మ చెట్టు బబుల్ ట్రీ తుమ్మ చెట్టు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఎట్లా బండికి ఉపయోగిస్తారు విండోస్ కి వాటికి వీటికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు తుమ్మ కట్టెని నెక్స్ట్ గుమ్మడి గాపంస్తే గు మా కింద మావత్తు డాగుస్తే గుమ్మడి అలా చదవాలి చదివేటప్పుడు రాసేటప్పుడు కూడా అలా రాయాలి చదివేటప్పుడు కూడా అలా చదవాలి అలా చదివితే ఒక నెల రోజులు చదివిన తర్వాత ఆటోమేటిక్ చెప్పమంటూ చదువుకుంటూ ఫాస్ట్ గా వెళ్ళిపోతారు ఇలా చదువుకోవాలా గాపంస్తే గు మా కింద మావత్తు డాగుస్తే డి అని అనక్కల కొన్ని రోజులు అలాగే చదవాలి కొన్ని రోజులు అలా చదివితే తర్వాత చదవకుండా వస్తుంది అడ కూడా పడుకోకుండా టక్ చదువుతారు మీరు సైకిల్ తొక్కేటప్పుడు గుర్తుందా మీకు బాగా గుర్తు తెచ్చుకోండి మీ మమ్మీయో డాడీయో వెనకాల పట్టుకునేవాళ్ళు లేకపోతే ఇంకోటి ఏమంటుంది సైకిల్ కొన్న తర్వాత మీరు పడిపోతారేమో అని చెప్పి భయం చేత మీ డాడీ మమ్మీ ఏం చేస్తారంటే వెనక చక్రానికి పక్కన 2 సపోర్ట్ చిన్న చక్రాలు ఉంటాయి గుర్తుందా మీకు మీరు పడిపోకుండా బ్యాలెన్స్ ఆపడానికి చిన్న చక్రాలు ఉండేదాన్ని కూడా తెస్తారు తెచ్చి
మీకు బాగా కొంచెం ఈ చక్రాలతో ప్రాక్టీస్ అయిన తర్వాత ఆ చక్రాలు తీసేసి చిన్న గల్లీలోనే మీ ఇంటి ముందు మమ్మీ గారి డాడీ గారి పట్టుకునేవాడు మీరు తొక్కేటప్పుడు. ఎందుకు? మీరు పడిపోకుండా ఉండడానికి సపోర్ట్ పెట్టారు. అలా ప్రాక్టీస్ చేశారు మీరు. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు టక్ 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 తొక్కుంటూ వెళ్ళిపోతున్నారు మీరు. అందుకని ఫస్ట్ అలా కూడా పలుకుంటూ చదవాలి పదాలని. ఒక అక్షరం ఇంకో అక్షరం, రెండు అక్షరాలు కలిస్తే ఒక పదం. ఒక అక్షరం రెండో అక్షరం, రెండు అక్షరాలు కలిస్తేనే ఒక పదం అవుతుంది. ఆ అక్షరానికి నేను చెప్తూనే ఉన్నా ఎప్పుడు మీరు, ఇది తలకాయ, తలకాయ మీద జుట్టు ఉంది కాబట్టి ఇది జుట్టు అన్నాం. ఈ జుట్టు తీసేస్తే గుండు అంటాం మనం. ఈ తలకాయ నెత్తి మీద జుట్టు తీసేస్తే గుండు అంటాం. కాబట్టి ఈ అక్షరం నెత్తి మీద ఏముందో చూసుకోవాలి. తలకట్టు ఉందా, దీర్ఘం ఉందా, గుడి ఉందా, గుడి దీర్ఘం ఉందా, దానికి పక్కన కోపం ఉందా, కోపం దీర్ఘం ఉందా చూసుకోవాలి. లేకుంటే ఆ అక్షరానికి ఏ ఒత్తులు ఉన్నాయి, కావత్తుందా, నావత్తుందా, తావత్తుందా, పావత్తుందా, కథనమయ రలవ, కథనమయ రలవ, సరిగమ పదనిస, ఏ ఒత్తులు ఉన్నాయో చూసుకోవాలి. చూసుకుని ఎప్పుడు ముందుకు చూడాలి. ఒక అక్షరం తర్వాత ఇంకో అక్షరం ఏంటి ముందుకు చూసుకుంటూ పోవాలి. ముందుకు చూస్తే మన సైకిల్ తొక్కేటప్పుడు ముందుకు చూస్తూ తొక్కుతామా, వెనక్కి చూస్తూ తొక్కుతామా? ఎలా తొక్కుతున్నారు మీరు సైకిల్? సైకిల్ ఎలా తొక్కుతూ ముందుకు చూస్తారా, ఇలా వెనక్కి చూస్తున్నారా? వెనక్కి చూస్తే ఆ ముందున్నవాడు ఎవరు ఢామని గుద్దుతాం మనం. లేకపోతే గుంటు ఉంటే ఆ గుంటలోకి ఢామని పడిపోతాం, దెబ్బలు తగులుతాయి. కాబట్టి ముందుకు చూస్తాం. మనం బైక్ నడుపుతున్నా, కారు నడుపుతున్నా ముందుకు చూసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఒక అక్షరం ముందు ఏ ముందుకు చూసుకోవాలి, ముందుకు చూసుకుంటూ వెళ్ళాలి. అందుకనే టెక్స్ట్ బుక్ ప్రతిరోజు ఒక టైం పెట్టుకోండి. ఆ టైం ప్రకారం టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి. నేను అడుగుతా ఎప్పుడో ఎవరితో పేజీ నెంబర్ 10 కావత్తు గురించి చదువు అంట, చదవాలి. పేజీ నెంబర్ 13 చావత్తు గురించి చదువు, చదివేటట్టు ఉండాలి. రైట్. నెక్స్ట్ గుమ్మడి. గా గుణిస్తే గు, మా మాకి మావత్తు, డా గుణిస్తే డి, గుమ్మడి. గుమ్మడి వెంకటేశ్వరరావు. గుమ్మడి పండు, గుమ్మడి కాయ. గుమ్మడికాయ తెలుసా మీకు? బూడిది గుమ్మడికాయ, కాశీ గుమ్మడికాయ, ఇలా గుమ్మడికాయలు రకరకాల గుమ్మడికాయలు ఉన్నాయి. ఈ గుమ్మడికాయలు కూడా రకరకాల గుమ్మడికాయలు ఉన్నాయి. ఆ గుమ్మడికాయ ఏ గుమ్మడికాయ చూసుకోండి మీరు ఒకసారి జాగ్రత్తగా. ఆ రెండు గుమ్మడికాయలు మంచివే. కాశీ గుమ్మడికాయ తిన్నా హెల్త్ కి మంచిది, బూడిది గుమ్మడికాయ తిన్నా హెల్త్ కి మంచిదే. బూడిది గుమ్మడికాయ తిన్నా కానీ మనం ఇప్పుడు ఎవరు గుమ్మడికాయలు తింటలేదు. ప్రతి వాళ్ళు గుమ్మడికాయ కూడా కొంచెం తినండి. వారంలో ఒకసారి గుమ్మడికాయ తినండి, మంచిది. కాశీ గుమ్మడికాయని సాంబార్లోను పులుసులోను వేసుకు తింటే హెల్త్ కి చాలా మంచిది. కాశీ గుమ్మడికాయ అంటే మన ఇంటికి గృహ ప్రవేశం చేస్తూ ఉంటారు చూడండి, ఇంటి ముందు కొడతారు, పింక్ కలర్ లో ఉంటుంది. బూడిది గుమ్మడికాయ అంటే మన ఇంటికి గృహ ప్రవేశం చేస్తున్న తర్వాత ఇంటి ముందు ఏలాంటి చేస్తారు చూడండి, వైట్ గా ఉంటుంది చూసారా? గుమ్మడికాయలు అంటే చూసారా? పంప్కిన్, పంప్కిన్. ఆ గుమ్మడికాయ, ఆ రెండు గుమ్మడికాయలు మంచివి హెల్త్ కి. మీ పాఠం చెబుతూ కూడా మీకు మంచిగా ఉండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి కూడా దాని గురించి చెప్తున్నాను మీకు. ఎందుకు చెప్తున్నానంటే మనమంతా హెల్తీగా ఉండాలి అంటే ఇలాంటి గుమ్మడికాయలు కూడా తినాలి. ఓన్లీ రోజు బీరకాయ, దొండకాయ, పొట్లకాయ, బెండకాయ, ఆలు ఫ్రై కాదు, గుమ్మడికాయ కూడా తినాలి. బూడిది గుమ్మడికాయ తినాలి, కాశీ గుమ్మడికాయ కూడా తినాలి. రెండు గుమ్మడికాయలు తినాలి, తింటే హెల్త్కి మంచిది. ఈ కాశీ గుమ్మడికాయ సాంబార్లో, చారులో వేసి తినండి, అద్భుతంగా ఉంటుంది. ఈ బూడిది గుమ్మడికాయ ఉంటుంది, బూడిది గుమ్మడికాయ కూర కూడా వండుతారు. ఈ బూడిది గుమ్మడికాయతో మమ్మీ వడియాలు కూడా పెడుతుంటుంది, వడియాలు.
మీరు అడగండి, మమ్మీని అడగండి చెప్తారు. వడియాలు కూడా పెడతారు దాంట్లో. ఆ వడియాలు వేయించి తింటుంటే కరకర కరకరలాడుతాయి. బంగాళదుంప ఫ్రై, ఆలు ఫ్రై ఎలా ఉంటుంది అలా కరకరలాడుతూ ఉంటుంది. గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయతో చేసిన వడియాలు గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్ గా ఉంటాయి, చాలా బాగుంటాయి. తిని చూడండి ఒకసారి. తినేసి నాకు కూడా చెప్పండి, బాగున్నాయో చెప్పండి నాకు కూడా. రైట్, అది గుమ్మడి అంటే. నెక్స్ట్ తుమ్మెద. తాకమిస్తే తూ, మాకు ఏకమిస్తే మేకి దేవత ఇచ్చాను మా వద్దు. తర్వాత దా, తుమ్మెద. తుమ్మెదలు ఒక ఇన్సెక్ట్. తుమ్మెద చూడండి, 9 ఉంటుంది చూడండి. బయట ఎక్కడ మీకు ఇన్సెక్ట్లు అక్కడక్కడ పొలాల్లో కానీ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి 9. తర్వాత సొమ్ములు. 7th one. కోపం స్పేస్ మా కింద మావత్తు, మాకు మూ కింద మావత్తు, సొమ్ములు. సొమ్ములు మీన్స్ అబ్బులు, డబ్బులు, మనీ. సొమ్ములు మీన్స్ మనీ. సొమ్ములు ఉండాలి మన దగ్గర. మనీ ఉంటేనే మనం బుక్స్ కొనుక్కునేది, మనీ ఉంటేనే మనం ఫుడ్ కొనుక్కునేది, మనీ ఉంటేనే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే, జర్నీ చేయాలంటే మన దగ్గర కంపల్సరీగా మన జేబులో సొమ్ములు ఉండాల్సిందే. సొమ్ములు లేకపోతే మనని బస్సు ఎక్కించుకోరు, ట్రైన్ ఎక్కించుకోరు, ఏరోప్లేన్ ఎక్కెళ్ళాం మనం. సొమ్ములు ఉండాలి మన దగ్గర. అది సొమ్ములు అంటే డబ్బులు. నెక్స్ట్ గుమ్మం. 8th one, గుమ్మం. గుమ్మం గాస్తే మా కింద మావత్తు 0. గుమ్మం. కాశీ గుమ్మడికాయ. మన ఇంటి గృహ ప్రవేశానికి ఆ పంకిన్ ఒక ఎల్లోగా ఉండేది, ఒక కాశీ గుమ్మడికాయ మనం ఇంటి ముందు బ్రేక్ చేస్తాము. బూడిద గుమ్మడికాయని ఆ గుమ్మం దగ్గర, గుమ్మానికి ఏలాడిస్తాం పైన అని చెప్పారు, దిష్టి తగలకుండా ఇంటికి. ఇది గుమ్మం. గుమ్మం అంటే మన దర్వాజా ఉంటుంది, డోర్ ఉంటుంది కదా, ఆ డోర్కి అడ్డపట్టి ఇది గుమ్మం. గడప, గుమ్మం. దీనికి రకరకాల చక్కగా ముగ్గులు వేస్తారు. ఈ డోర్ ఇలా ఉంటుంది, దీన్ని చక్కగా ముగ్గులు పెడతారు. మనం ఇట్లా ఇంట్లో నుంచి బయటికి లోపలికి, ఇంట్లో నుంచి బయటికి గుమ్మం దాకా, గడప దాటి వస్తూ ఉంటాం. ఈ గడపకి ముగ్గులు పెడతారు మమ్మీ. దానికి పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటారు మమ్మీ. చూడండి, గుర్తుపెట్టి ఇంట్లో చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. మమ్మీ ఆ గుమ్మానికి, ఆ గడపకి ఏం చేస్తుందంటే మమ్మీ పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటారు. లేకపోతే కలర్ పూసి చిన్న చిన్న ఫ్లవర్స్ తో డెకరేషన్ చేస్తారు, చక్కగా ముగ్గులు పెడతారు. ఆ గుమ్మం తప్పకూడదు. గడప దేవుడు, ఆ గడప తప్పకూడదు. రైట్. అది గుమ్మం. ఓకే. నెక్స్ట్ కొమ్ము బూర. 9th one, కొమ్ము బూర. మాకు ముస్తే మూ కింద మావత్తు, బాకు ముస్తే భూకి దీర్ఘమిస్తే భూకి దీర్ఘమిస్తే
బూ. బూకి దీర్ఘం ఇస్తే బూ. పక్కన రా. కొమ్ము బూర. కొమ్ము బూర అంటే బూర అంటే ఊదేది చిన్నది, దానికి పొడవుగా ఇలా రౌండ్ గా ఉంటుంది చూడండి మీరు. కొమ్ము బూర కాబట్టి అది ఊరుతూ ఉంటారు. దానికి రౌండ్ గా తిరిగి ఉంటుంది. కొమ్ము కొమ్ము అంటే ఒక గేదె, ఒక దున్నపోతు, ఒక కొమ్మ ఏ విధంగా ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుంది ఆ బోర ఊదేది అనమాట. దాంతో అలా ఊరుతూ ఉంటారు అని మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. అది కొమ్ము బోర అంటే. రైట్. ఇంకొకసారి చూసుకోండి, నేను అన్ని చదువుతున్నాను, మీరు ప్రతి వాళ్ళు రీడింగ్ రావాలి, అన్ని చదవాలి. ప్రతి వాళ్ళు రీడ్ చేయాలి, టెక్స్ట్ బుక్ రీడ్ చేయాలి. ముందే చెప్తున్నా, టెక్స్ట్ బుక్ రీడ్ చేసి ఇప్పుడు చెప్పిన లెసన్ రీడ్ చేసి మీరు వాట్సాప్ లో పెట్టండి, నాకు పంపించండి, నాకు గ్రూప్ లో పెట్టండి. మిమ్మల్ని చూసి ఇంకొకటి చదవాలి, అలా ఉండాలి. మన చూసి ఇంకోటి చదివేటట్టు ఉండాలి, అంతే తప్ప మనం చూసి ఇంకోటి చదవకుండా ఉండకూడదు. అలా మనం రోల్ మోడల్ గా ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ గా ఉండాలి. మనం నలుగురికి మనం ఒక ఆదర్శంగా ఉండాలి, మనం ఒక లీడర్ గా ఉండాలి నలుగురికి. రైట్. ద ఫస్ట్ వన్ చూడండి, మా వద్దు, అమ్మ, బొమ్మ. చూడండి టెక్స్ట్ బుక్ చూడండి, లేకపోతే మీరు రాసి చూడండి, నాతో పాటు రిపీట్ చేయండి మీరు కూడా. అమ్మ, బొమ్మ, చెమ్మ చెక్క. The first exercise. The second exercise, bomba, remma, komma, tumma, gummadi, tummeda, sommulu, gumma, kommu bura. Amma, బొమ్మ, చెమ్మ చెక్క, బొమ్మ, రెమ్మ, కొమ్మ, తుమ్మ, గుమ్మడి, తుమ్మెద, సొమ్ములు, గుమ్మ, కొమ్ము బూర. తర్వాత చూడండి, అమ్మ అమ్మ రావమ్మ, అమ్మ అమ్మ రావమ్మ, అమ్మ అమ్మ రావమ్మ, బొమ్మల పెళ్లి చేయమ్మ, అమ్మ అమ్మ రావమ్మ, బొమ్మల పెళ్లి చేయమ్మ, కమ్మని పాట పాడమ్మ, కమ్మగా పాట పాడమ్మా. అమ్మా ఓ అమ్మా ఇట్రా, ఈ బొమ్మలకి పెళ్లి చెయ్యి, కమ్మని పాట పాడమ్మా. కమ్మగా ఒక పాట పాడు, ఒక గీతం, ఒక సంగీతం, ఒక మంచి గీతం పాడు, ఒక మంచి పాట పాడు. చెమ్మ చెక్క ఆడమ్మా. చెమ్మ చెక్క అంటే చెప్పే కదా, ఇలా ఇద్దరు పిల్లలు ఆడుతూ ఉంటారు, చేతులు కొట్టుకుంటే ఇలా ఎదురుగా ఎదురు బదులు నిలబడి ఈ అరచేతులు ఇలా పెట్టి వాళ్ళ చేతికి వెళ్ళి తాగి చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ అటు వేయే రంగ ఆలపించు రంగ అని చెప్పి అంటూ ఉంటారు. అది చెమ్మ చెక్క అంటే. తర్వాత మావత్తు ఎలా రాయాలో చెప్పారు చూడండి, మావత్తు అది రాయండి. దాని కింద మనం మోరల్ సెంటెన్స్ చదువుకుంటాం ఇప్పుడు మనం. అమ్మ మాట వినుము. నేను మొన్న కూడా చెప్పా, అమ్మ నాన్న మాట వినాలి, కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల అనే పద్యం కూడా మీకు చెప్పా. అమ్మ మాట వినుము, అమ్మ చెప్పినట్టు వినాల్సిందే, అంతే.
అందులో నో డౌట్స్. అమ్మకి ఇంట్లో అమ్మ ఏం చెప్తే చెప్పాలి, చేయాలి. అమ్మాయి చదవమంటే చదవాలి, ఇది రాయమంటే ఇది రాయాలి, ఈ పని చేయమంటే ఈ పని చేయాలి. చిన్న చిన్న పనులు చేసి పెట్టాలి, అమ్మకి హెల్ప్ చేసి పెట్టాలి. మీరు ఆ గిన్నెని తీసుకురా, ఆ గ్లాసుని తీసుకురా, ఆ ఫ్రిడ్జ్ లో కూరగాయలు తీసుకురా, ఏదో చెప్తారు. ఆ రోజులో మీరు మోసే వస్తువులే చెప్తారు మమ్మీ. మీరు పెద్ద 25 kgs బ్యాగ్ తీసుకురా అని చెప్పరు మమ్మీ, ఆవిడే తెచ్చుకుంటారు పాపం. ఆ దోసకాయ తీసుకురా, ఆ ఉల్లిపాయ తీసుకురా, ఆ పొట్లకాయ తీసుకురా, ఆ కాకరకాయ తీసుకురా అని చెప్తారు మమ్మీ. అంతే, అవి తీసుకొచ్చి హెల్ప్ చేసి పెట్టాలి. రైట్. అమ్మ మాట వినండి, అమ్మ చెప్పినట్టు నాన్న చెప్పినట్టు వినాలి. నేను విన్ను అంటాను లేదు, అక్కడ చాయిసే లేదు. నో మల్టిపుల్ చాయిస్, ఓన్లీ ఒకటే ఆప్షన్, వినడం అనేది ఆప్షన్ అంతే, నో చాయిస్ అక్కడ. రైట్. అమ్మ మాట వినుము, అమ్మ చెప్పినట్టు వినాలి. అక్కడ అమ్మ అంటే నాన్న అని అర్థం, నాన్న అంటే అమ్మ అని అర్థం. అమ్మ నాన్న ఇద్దరు మాట వినాలి అంటే అమ్మ బుక్ లో అమ్మ మాట వినమన్నారు సార్, అక్కడ నాన్న మాట లేదు సార్ అనకూడదు. అమ్మ అంటే నాన్న, నాన్న అంటే అమ్మ, ఇద్దరు ఎవరైనా సరే వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఓకే, రైట్. ఇప్పుడు మా వద్ద ఉన్నటువంటి పేజీ చేయండి, పేజీ నెంబర్ 58. హోంవర్క్ పేజీ నెంబర్ 58 మా వద్ద ఉన్నది. పేజీ నెంబర్ 58 HW. పేజీ నెంబర్ 58 HW అర్థం చేయండి. పేజీ నెంబర్ 58. నేను అదేం చెప్పట్లేదు, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. పేజీ నెంబర్ 58 గురించి ఈరోజు మీరు రాయండి, చూద్దాం ఎలా రాస్తారో చూస్తా. నేను చాలా తక్కువ మంది వచ్చారు వాళ్ళ క్లాస్కి, ఎవరు వచ్చారో ఎవరు రాలేదు ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను నేను. ప్రతి వాళ్ళు రావాలి క్లాస్కి. నేను కంప్యూటర్ దగ్గర ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా. బృందబాల్ శెట్టి, రైట్. ప్రతిరోజు టెక్స్ట్ బుక్ మాత్రం రీడింగ్ చేయండి అమ్మా, ఎవరు మర్చిపోవద్దు. టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయటం మాత్రం ఎవరు మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. నేను ఏ టైం చెప్పానో మీరు ఏ టైం కన్వీనియంట్ ఉంటే ఆ టైం చూసుకోండి. ప్రతిరోజు టెక్స్ట్ బుక్ చదువుకోండి, రీడింగ్ చేయాలి, ప్రతిరోజు రీడింగ్ చేయాలి టెక్స్ట్ బుక్. ఓకే, చేస్తారా? టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తారా? రైట్. రేవతి, హలో రేవతి, హలో హలో ఫినిష్. Bye. హలో. Yes, sir. చదవాలి బాగా. Okay. రైట్. Yes. Thank you, sir. Bye, sir. Sir, thank you, sir. Bye. Thank you, sir. Bye, sir. Bye, sir.
అలా అరుస్తున్నాను ఎందుకు? జాస్మితాంజలి ఓకే, అన్ని చదవండి, అందరూ చదవండి శ్రద్ధగా, జాగ్రత్తగా చదవండి. టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి ఎవ్రీడే. యు మస్ట్ రీడ్ టెక్స్ట్ బుక్. మొత్తం అన్ని పేజీలు ఒకసారి చదువుకోవాలి. టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి. ఇవాళ చెప్పిన పేజీ నెంబర్ 58 హోంవర్క్ రాయండి జాగ్రత్తగా. ఎలా రాస్తారో రాయండి, మీరే రాయండి, నేను చెప్పట్లే దాని గురించి. మీరు రాయగలుగుతారు, సొంతంగా రాయగలుగుతారు నాకు తెలుసు. చక్కగా రాయండి, ఓకేనా?